యుద్ధంలో కొన్ని కోట్ల మంది సంహారం జరుగుతూ ఉంటే వారి యొక్క హృదయ ఘోష, ఎందుకంటే జీవులు అందులో ఎక్కువ చనిపోయింది ఏంటంటే మానవులతో పాటు గుర్రాలు ఏనుగులు ఈ రెండు. ఎందుకంటే కర్ణుడు శ్రీకృష్ణుడు రాయబారంలో తెలియజేస్తాడు, కృష్ణార్జునులు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటారు ఒక సందర్భం. ఎందుకంటే కృష్ణస్వామి ఉద్దేశం ఏంటంటే కర్ణుడు వల్లే యుద్ధం జరుగుతుంది, కర్ణుడిని కనుక ఇటు తీసుకొస్తే యుద్ధం ఆగిపోతే ఆయన ఆ ప్రయత్నం కూడా చేశాడు. చేస్తే అప్పుడు ఏమన్నాడంటే నేను రాలేనయ్యా అని చెప్పి దానికి చాలా లోతుగా చెప్పాలి ఆ విషయాలు. రాలేను, కానీ యుద్ధం అయితే అనివార్యం. ఎందుకంటే ఈ మధ్య పరిశోధన చేసిండు కర్ణుడు, జీవులన్నీ ఆహారం తక్కువ తీసుకుంటుంది అంటే గుర్రాలు ఏనుగులన్నీ, దాని యొక్క మూత్ర విసర్జన అంతా ఎక్కువ జరుగుతున్నదంట. అంటే జీవులన్నింటికి భయం వచ్చింది, ఇక నీకు దేహానికి టైం అయిపోయిందని ఆ జీవికి తెలియకుండానే తెలిసిపోయింది. ఇట్లా జరుగుతూ ఉన్నది. గద్దలు కాకులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ హస్తినాపురం అంతా తిరుగుతూ ఉన్నాయి జీవుల కోసం. ఇదైతే ఆపలేము కృష్ణ, అందుకని నువ్వు నన్ను మన్నించు, నేను నా పక్షాన్ని నా పని నేను చేస్తా, నీ పని నువ్వు చెయ్యి. ధర్మరాజు ధర్మాత్ముడు, ఖచ్చితంగా విజయం అతనికి వస్తుంది, ఆయన గెలుస్తుడు అని చెప్పి ఈయన కూడా అంగీకరించారు, ధర్మానికి అందరం లోబడ్డారు. అలా మరి ఈ రకంగా యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎట్లా బోధించాడు, అసలు ఇంత యుద్ధంలో ఎట్లా విన్నారని అని మనం అనుకుంటే ఆ యొక్క సంస్కృతంలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తే 2-2.5 గంటల్లో వారి యొక్క సంవాదం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధం ఆపారు, ఆపగానే వాళ్ళిద్దరికి ఏమిటి ఇట్లా జరిగిందని ఆయన ప్రశ్న వేయటం, ఈయన మొత్తం విపులీకరణ చెబుతూ ఉంటే చెప్పే సందర్భంలో యుద్ధాన్ని మర్చిపోయారు ఇద్దరు. అర్జునుడు మర్చిపోయి ప్రశ్నల మీద ప్రశ్నలు ఆయన అడగటం, ఈయన జవాబు చెప్పడం, ఈ రకంగా చెప్పి ఆఖరికి ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా ఆత్మే, నీవాత్మే నేనాత్మని, అంత ఆత్మస్వరూపమై ఉన్నది, ఆ ఆత్మే పరమాత్మ అయి ఉన్నది. ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు. ఒక దేహంలో ఉంటే ఆత్మ అంటాం, మొత్తం విశాలంగా చూస్తే పరమాత్మ అంటాం. ఆ పరమాత్మ యొక్క భావాలు, పరమాత్మ యొక్క సృష్టి అద్భుతం, దాని స్థితిని అంతా తెలియజెప్పిన తర్వాత ఈయన అర్జునుడు ఏమన్నాడంటే, బావా నేను కనుక దానికి అర్హుడిని అనుకుంటే నాకు ఒక్కసారి నీ విశ్వరూపం చూడాలని ఉంది, చూయించు అంటే ఆ విశ్వరూపణ సందర్శన యోగంలో ఒక్కసారి ఆయన మొత్తం అనేక రకాలుగా చెప్పి, విశ్వరూప దర్శనం అంటే ఏమిటంటే తన పరమాత్మ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని తెలుసుకోవటం, పరమాత్మ అంటే ఏంటంటే విశ్వం మొత్తం నేనేనని, విశ్వం మొత్తం ఆ మాటల్లో ఆ యొక్క భావాలు ఆయన ముఖ కదలికల ద్వారా మొత్తం ఆయనకు చూయించేసరికి ఆ యొక్క రూపాన్ని చూడడంలో ఆయన యొక్క కృష్ణుని యొక్క విశ్వరూపం దర్శిస్తే, విశ్వరూపం మనకి ఎట్లా దర్శిస్తాము అంటే సహజంగా మనకు ఒక ఫోటో ఉంటుంది, ఫోటోలో మన ఊరు మొత్తం ఒకే ఫోటో తీయచ్చు, కానీ ఇంత ఫోటోలోనే తీయచ్చు. అట్లానే విశ్వరూపం అంటే ఎట్లా చూపించాడు శ్రీకృష్ణుడు అని దాని మీద మనం పరిశోధన చేస్తే ఆయన అందరు ఓరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నా కూడా మనం దీని మీద ఏకాగ్రత దృష్టి పెట్టిన వాడికి ఒక రకంగా అర్థమవుతుంది, ఈ పక్కనే ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు టీవీలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అట్లాగే ఆయా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏకాగ్రత కుదిరింది. ఎందుకంటే ఈయన మనసు అప్పటికే జ్ఞానం కోసం పరితపన చెందుతా ఉన్నది, ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ అలా చెందటంలో అట్లాంటి వినగలిగినటువంటి ఆ యొక్క నైపుణ్యత, ఆ సత్య జిజ్ఞాస, వాటి కోసం ఆయన ఇంద్రియాలను తప్పిస్తూ ఉంటే ఈయన చక్కగా పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తూ మొత్తం తానుగా చూపించడం చూసేసరికి ఒకసారి ఈ యొక్క యుద్ధం అంతా ఏమిటంటే ఆయన చెప్పిన మాట, వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కాలస్వరూపుడుగా ఉన్నా, వీళ్ళని నువ్వు చంపకపోయినా వీళ్ళు బ్రతికే వాళ్ళు ఎవరు లేరు, ఇదంతా నా యొక్క సిద్ధివిలాసంలో సాగుతూ ఉన్నది, అందుకని నువ్వు ఒకసారి చూస్తానంటే చూడు. ఇది కానీ చెబితే ఆయన యొక్క కోరల్లో నుంచి జీవులన్నీ లోనకు పోయేవి, బయటకు వచ్చేవి, చంపుకునేవి, పరారయ్యేవి, ఆనందంగా ఉండే ఈ సృష్టి మొత్తం ఇప్పుడు మన కళ్ళకి ఎట్లా బయట కనపడుతుందో ఈ సృష్టి మొత్తాన్ని ఒక్క దెబ్బ విశ్వరూపం దర్శింపజేశాడు. అప్పుడు ఆయన చూసేసరికి ఆయన ఎప్పుడు బాగా చూసుకుంటుండు, ఒక్కసారి ఇంత పెద్ద రూపం చూసేసరికి ఆయన ఇంద్రియాలన్నీ భయం కంపితుడయ్యాడు. ఇదేంటి అమ్మ చూడలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా, వల్ల కావట్లేదు, అసలు అర్థం చేసుకోవడానికి ఆయన శక్తి సరిపోవట్లేదు అని మళ్ళీ నువ్వు ప్రసన్నుడు అయ్యి నాకు మళ్ళీ 4 భుజాలతో మళ్ళీ నాకు దర్శనం ఈ స్వామి అన్నాడు. 4 భుజాలు ఆడన్న కృష్ణుడికి ఉంది 2, కానీ ఆయన మాట కూడా తడబడుతున్నాడు అనమాట. ఆ రకంగా తడబడి అన్న తర్వాత ఆయన మళ్ళీ యథాస్థానానికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు ఇద్దరు. ఇన్ని రకాలుగా ఉన్నది కదా. ఇందులో మరి నువ్వు చెప్పేదంతా బాగుంది, నువ్వు చెప్పేదంతా భక్తి మంచిదని చెబుతున్నావు, జ్ఞానయోగం మంచిదని చెబుతున్నావు, కర్మయోగం మంచిదని చెబుతున్నావు. అసలు కర్మ మంచిదా జ్ఞానం మంచిదా? నువ్వు ముందు నాకు అది చెప్పు. జ్ఞానం మంచిదని నువ్వు ఒక చెబుతున్నావు, నన్నేమో మళ్ళీ పాపకర్మ చేయమని చెప్పి నన్ను ఇందులో నెడుతున్నావు. ఎందుకు నేను ఈ పాపకర్మ చేయాలి?
ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు జ్ఞానం క్లియర్, నువ్వు చెప్పిందంటే ఏం సచ్చు లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. అంటే జ్ఞానం ఎంత గొప్పదైనా కర్మ అనేది చేయాల్సింది. ఎందుకంటే ఈ పుట్టిన ప్రతి జీవి కర్మ చేయకుండా ఉండలేదు. ఇది కర్మ కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక దేహం. కాబట్టి ఇది నిత్యం కర్మ చేయాలి. అందుకే నువ్వు ఎప్పుడు కార్యోన్ముఖుడు అయి ఉండాలి కర్మ చేయడంలో. కానీ ఎట్టి ఫలాపేక్ష లేకుండా చేయాలి. కర్మ ఫలాన్ని ఎప్పుడు త్యాగం చేస్తూ చేయాలి. అలా చేసినటువంటి వాడికి ఏమవుతుందో తెలుసా? తామరాకు నీటి పొట్టు అంటున్న రీతిగా నువ్వు అసలు ఏ పాపం నుంచి చిక్కువాడు. ఎందుకో తెలుసా? నీకు తెలుసు, కొన్ని వేల మందిని కాదు లక్షల మందిని సంహారం చేశారు బలరామకృష్ణుడు ఇద్దరు. కానీ నాకు ఎట్టి పాపము అంటలేదు. కారణం ఏమిటో తెలుసా? నాకు ఫలాపేక్షపై ఎట్లాంటి అపేక్ష లేదు ఫలం మీద. కానీ వాళ్ళు మన జీవులన్నీ అని చెప్పే సందేశం అంతా ఏమిటంటే, మనం ఏ పని చేసినా ఇదేం వస్తుంది అదేం వస్తుంది. కొంత మనుషుల పరంగా దేహదారులుగా మనకు కొన్ని ఉంటాయి చేయాల్సింది. కానీ కొన్ని పనులకి మనం ఏ ఫలాలు ఆశించాల్సిన ఫలం, మనం ఆశించిన ఫలాలని మనకు వస్తున్నాయా? రెండు రకాలుగా ఉంటుంది సృష్టి అంతా. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి యద్భావం తద్భవతి. నువ్వేం ఆలోచిస్తావో, నువ్వేమి మాట్లాడుతావో, నువ్వే పని చేస్తావో ఆ ఫలాలే నీకు వస్తాయి. ఎందుకంటే నీ ఆలోచనలో ఉన్నటువంటి మాటలు ఏదో ఒక రోజు బయటకు రాకుండా ఉండవు. బయటకు వచ్చిన పనులు నువ్వు ఏదో ఒక రోజు చేయకుండా ఉండవు. చేసిన పనులే నీకు ముద్ర పడింది ఫలానాయన. ఇది లేదు. రెండోది ఏమిటంటే, ఇదంతా భగవంతుని సృష్టిగా నడుస్తూ ఉన్నది అని ఎవడైతే గుర్తించి ఇదంతా కూడా ఆయన పాదపద్మాలకు అర్పించిన వాడికి ఏమీ అంటడానికి ఛాన్స్ లేదు. నువ్వు కూడా ఆడుతావు, కానీ ఒక ఆటలాగా ఆడుతావు. ఇప్పుడు యుద్ధం అనేది అన్ని రోజులు జరిగితే అర్జునుడు, కర్ణుడు వీళ్ళందరూ మహానుభావులందరూ కూడా మరి అంత పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఒక ఆటలాగా ఆడారు. ధర్మం తప్పకుండా యుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా నియమాలు తప్పకుండా, యుద్ధ ధర్మం నియమాలు తప్పకుండా అక్కడక్కడ సందర్భాన్ని బట్టి రకరకాల బెసుకులు ఉన్నాయి. అయినా సరే యుద్ధ నియమాలు తప్పకుండా ఆడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆటలాగా ఆడారు. తాత మనవాళ్ళు భీష్మ పితామహుడు ఫస్ట్ దాంట్లో నియమం ఏమిటంటే, వాళ్ళు బాణం ప్రయోగించాలంటే గురువు గారు ముందు శిష్యుడిని కొట్టాలి. కొడితేనే గురువు గారి మీద బాణం వేస్తాడు. మనకి పరశురాముడు, భీష్మాచార్య ఇద్దరు యుద్ధం జరిగింది 23 రోజులు. అప్పుడు కూడా గురువుగారు నువ్వు బాణం వేయండి నేను వేస్తా అంటాడు భీష్మాచార్యుడు. ఆయన చేసిన తర్వాత ఈయన బాణ ప్రయోగం చేసి లాస్ట్కి గురువు గారినే గెలిచాడు అన్నమాట. అట్లా ఇందులో కూడా తాతగారు బాణం వేస్తే కానీ అర్జునుడు బాణం వేయడు. ఆయన ఒక బాణం వేసి 32 బాణాలు ఒకేసారి కొడితే ఈయన తర్వాత 60 బాణాలు కొట్టి ఆయన కొడితే ఇద్దరు బాడీ లోపల పడ్డాడు. అయినా సంతోషపడ్డారు, మా మనోడు ఏం కొట్టిండు అనుకున్నాడు ఆయన. అట్లా ఎంతో ఆటలాగా ఆడారు. ఇట్లాంటి మరి ఇవన్నీ కూడా ఒక ఆటలాగా జీవితాన్ని ఆడాలయా. దీంట్లో అనేక రకమైనటువంటి భక్తి మార్గాలు, అనేక రకమైనటువంటి జ్ఞాన మార్గాలు ఇందులో చాలామంది. ఇందులో మనకు భగవద్గీత చెప్పే సారాంశం ఏమిటంటే, భజనల ద్వారా కాదు వేదం ద్వారా కూడా నన్ను తెలుసుకోలేరు అన్నాడు. వేదం అంటే ఏమిటి? వేదం మనకి మన యొక్క భారతీయ మానవ జీవితం ఎట్లా సుఖం ఉండాలో మన అక్షర సాములు చదివేయన్నీ వేదమంత్రాలు. వేదమంత్రాల యొక్క ఉద్దేశం ఏమిటి? మానవ జీవితం ఎట్లా సుఖంగా, సంతోషంగా, హాయిగా గడపాలో నేర్పేటువంటి జీవన విధానమే మన యొక్క వేదాలు మొత్తం కూడా. అంటే వివాహ బంధాలు కానీ, మనిషి యొక్క కాలం చేసిన తర్వాత జరిగే పిండ ప్రధానాలు కానీ, ఇట్లా ఏదైనా తీసుకోండి, దైవికమైన కార్యక్రమాలు కానీ ఇవన్నీ. కానీ వేదం వేరు, వేదాంత సారం వేరు. వేదాంత సారమే ఈ భగవద్గీత. వేదం జీవన విధానం, ఇది దానికి అతీతమైనటువంటి జ్ఞానామృతం. కాబట్టి వేదం ద్వారా కూడా నన్ను తెలుసుకోలేరు, భజన ద్వారా నువ్వు నన్ను తెలుసుకోలేవు, లేకపోతే ఇంకా దేని ద్వారా నువ్వు నన్ను తెలుసుకోలేవు. కానీ ఒక జ్ఞానం అనేటువంటి ద్వారా తెలుసుకోవచ్చు. లేదా పూర్తిగా నాకు శరణాగతుడివై నన్నే నమ్మి నాకు నువ్వు దాసుడుగా ఉంటే నేను నీకు అన్ని విధాలుగా అండగా ఉండి తెలుపుతాను, నేర్పుతాను, నేను చేయబట్టుకొని నడిపిస్తానని చెప్పి మాట చక్కగా స్వామి మనకు అద్భుతమైనటువంటి మాట. అందుకనే పూజా విధానంలో భక్తులు ఎలాంటి భక్తులు ఉంటారు? భగవద్గీతలో మనకు తెలియజేసింది 4 రకాల భక్తులు ఉంటాయా? ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు అంటే ఎవరు? కోరికలు కలిగినటువంటి వారు. అర్థార్థులు అంటే ఎవరు? అర్థం అంటే ధనం. ధనం కలిగిన ధనం కావాలా, సంపదలు కావాలి, ఇవన్నీ కావాలని చెప్పి దేవతార్చన చేసేవాడు. దేవతార్చన చేయాలి. ఎందుకంటే మనకి ఇందులో స్పష్టంగా ఉన్నది దేవతల్ని ఏ దేవతలను ఆరాధించాలి. అందుకే మనకి ఇంతమంది దేవతలు. ఎందుకంటే మనకి ఏమి కావాలంటే దానికి తగ్గ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉందనుకోండి, మనకు ఒక పని కావాలంటే ఒక డిపార్ట్మెంట్ కాడికి పోవాలి. వేరే డిపార్ట్మెంట్ నాది కాదండి ఈ డిపార్ట్మెంట్ పలానా కాడికి పోయినట్టు. అట్లా మన దేవతామూర్తులందరూ కూడా అందుకోసమే పెట్టారు.
మన పూజా కైంకర్యాలని దేవతలను ఆధారం చేసుకొని మనం చేసేటువంటి భక్తి అంతా కూడా ఆ యొక్క దేవతలకు చెంది ఆ దేవతలు సంతృప్తి చెంది మనకి ఖచ్చితంగా మనం ఏవైతే ఆశిస్తున్నామో ఆ యొక్క సిద్ధిని మనకి అందిస్తారని చెప్పి భగవద్గీత స్పష్టం చేసింది. కానీ దేవతలు కాదయా, దేవతలకు ఆధారమైనటువంటి దైవం అంటే పరమాత్మ అది నేనేనని ఆయన దాసారి చెప్పాడు. ఆ నేను తెలుసుకోవాలా, ఇవన్నీ ఊరక తెలుసుకొని ఒక చేస్తే కుదరదు అని చెప్పి ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు అనేటువంటి వాళ్ళు ఉంటారయా, వీళ్ళందరిలో జ్ఞానులు అనేవాళ్ళు వాళ్ళు శ్రేష్ఠులు. కాబట్టి ఈ అంచెలంచెలుగా భక్తిని 4 రకాలుగా నువ్వు తీసుకుపోవాలి. అందులో పూజా విధానంలో మీరు ఏ రకంగా చేసినా నేను దాన్ని సమ్మతిస్తాను. పండు పెట్టు, ఫలం పెట్టు, తోయం అంటే నీరు పెట్టు, ఏదైనా పెట్టు, కానీ అన్నింటికి ముందు నీ మనసు పెట్టు. మనసు లేకుండా చేస్తే ఉపయోగం లేదుగా, నీ మనసు పెట్టు. అందుకే నువ్వు నీ పని నువ్వు ఎప్పుడు కర్తవ్య బోధ. మనకి భగవద్గీత ముఖ్యంగా నేర్పేది ఏమిటంటే మీరు ఖచ్చితంగా పని చేయాల్సిందే, కానీ ఫలం ఆశించకుండా చేయాలి. అసలు ఈ చిన్న టెక్నిక్ భగవద్గీత మొత్తం ఫలాపేక్ష అనేది లేకుండా చేయండి. ఫలాపేక్ష లేని పని చేయి, నిష్కామ కర్మగా చేయి, త్యాగం కర్మ ఫలాన్ని త్యాగం చేయి. అన్నిటికంటే కర్మ ఫలం త్యాగం అనేది గొప్పది. అంటే అంత జ్ఞానం ఎవరికి వస్తుంది అది అంటే మళ్ళీ ఆ కింద రచయితలు చెప్పిన మాట, ఇది పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం రాదయ్యా, ఇది మామూలువాడికి అందదు అని చెప్పాడు. మళ్ళీ మనలాంటి వాడు బాధపడతారేమని చెప్పి స్వామి ఒక సందర్భంలో చెప్పిన శ్లోకం ఏమిటంటే, ఇది వేల కొద్ది జనులు దీనికోసం ప్రయత్నం చేస్తారు. అసలు ఇప్పుడు నువ్వు నన్ను దర్శించిన రూపం దేవతలు కూడా సాధ్యం కాదు. నిత్యం దేవతలు కూడా పరితపిస్తూ ఉంటారు ఈ యొక్క విశ్వరూపం దర్శించాలని. కానీ అట్లాంటి విశ్వరూపాన్ని దర్శించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కానీ భారతం అంతా పరిశోధన చేస్తే శ్రీకృష్ణుడు అర్జునుడిని అంత ఇష్టపడేవాడు. అలాంటి ఇష్టపడబట్టి ఆయనకు అంత అద్భుతమైనటువంటి, ఎందుకంటే నరనారాయణుల యొక్క స్వరూపాలు వాళ్ళిద్దరు. నారాయణమూర్తిగా ఈయనున్నాడు, నరుడుగా అంటే ఆయన వచ్చాడు. వాళ్ళు కొన్ని జన్మల పరంపర వాళ్ళిద్దరు కలిసి జీవన విధానం అన్నది కాబట్టి మరి వారు ఆ విధంగా ఆయనకి దర్శింపజేయడం జరిగింది. అట్లా నీవు ఎవరైతే ఆ విధంగా మరి భగవద్గీత మనం చెప్పేది ఏమిటంటే ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, కానీ ఏ ఒకడు మాత్రమే తెలుసుకోగలడు. అంటే దాని అర్థం ఏంది, మనం అయ్యా ఎవరు మరి దీని భాష ఎంత ప్రయత్నించినా మాకేమో రాదట్టుకుంది, మనమేమో తెలుసుకోలేమట్టుకుంది అనేది నిరుత్సాహపట్టం కాదు. ఎవడికి వాడు ప్రయత్నం చేయాలి. ఇందులో గారు చెప్పిన రహస్యం ఏమిటంటే, ఇవాళ నువ్వు కొంత సంపాదించుకున్న తర్వాత మనిషి ఏంటి భౌతికమైన సంపదలు సంపాదించి చనిపోయినా మన కుటుంబానికి పిల్లలకి అందరికి ఉపయోగపడుతుంది మనకు తెలుసు. కానీ భక్తి జ్ఞానం నువ్వు ఎంత పొందగలిగితే అంత పొంది జీవితాన్ని అనుకోకుండా అర్ధాయిస్తూ మనం ముగిస్తే అక్కడి నుంచి వచ్చే జన్మ అనేది మనకి, ఎందుకంటే ఆత్మ ప్రకారం జన్మ ఉంది, ఆ జన్మని చెప్తా ఉన్నాను. ఆ జన్మలు ఎలా ఉన్నాయి ఏందనేది అది రకరకాలుగా ఉన్నాయి. సరే మనం ఇట్లానే పోతే ఆ జన్మలో నువ్వు ఎక్కడైతే ఆపినో అక్కడ మొదలవుతుందంట. అందుకని అందులో కృష్ణస్వామి మనకు తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు బాగా పుణ్యాత్ముడు భక్తుడు అనుకోయా, ఇప్పుడు ఈయనే ఉన్నాడు పుణ్యాత్ముడు భక్తుడు, కానీ రేపు అర్ధాయిస్తూ నాలాంటి వాడు ఎవడన్నా మాపితే జ్ఞానం నువ్వు రేపు ఉన్నతమైనటువంటి వంశంలో జన్మిస్తావు. నువ్వు పుట్టుకతోనే నీకు అన్నీ సంక్రమిస్తాయి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అన్ని సంపూర్తిపోయి వదిలిపెట్టిపోయావు కాబట్టి. లేదా నువ్వు గొప్పవయ్యే ఒక యోగుల యొక్క వంశంలో నువ్వు జన్మిస్తావు, పుట్టుకతోనే నువ్వు వేదవ్యాస మహర్షిలా తయారవుతావు. ఎందుకంటే ఆయన అక్కడ ఆపాడు కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఇప్పుడు పాట ఉంటుంది, మనం 1.5 శృతి 2.5 శృతి 4.5 శృతి అంటాం. ఆ శృతిలో ఎక్కడ అందుకోవాలో అక్కడ నుంచి ఎత్తుకోవాలి పోవచ్చు. అట్లా నువ్వు ఆపినటువంటి నువ్వు ఎంత చేసినా కూడా నీకు నష్టం లేదు. నువ్వు ఇంత చేస్తే నాకు దండగా, ఇంత చేస్తే కాదు, రోజు గంట నామస్మరణ చేయి, దాని ఫలితం దానికి ఉంటుంది. 5 గంటలు చేయి, 10 గంటలు చేయి. అసలు నామస్మరణ అనేది నేను బాగా ఇష్టపడతాను, ఎందుకంటే దానికి ఏ శాఖ లేదు, దానికి ఏ ఖర్చు లేదు, నువ్వు దానికి అసలు ఏ పనికి ఆటంకమే లేదు. ఆఖరికి నిద్ర పట్టకపోతే అది ఒక గొప్ప నిద్ర మాత్రం లాంటిది.